తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని రెండో విడత ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డుదారులకు 5 లక్షల బీమా, ఉద్యోగుల హెల్త్ ట్రస్ట్ పాలసీ వంటి పలు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి అందిస్తారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పెరేడ్ గ్రౌండ్ సర్వం ముస్తాబైంది. రేపు ఉదయం 8 గంటల పరిషల్ ప్రాంతంలో పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పనులన్నీ కూడా పూర్తిగా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను పెరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. రేపు ఉదయం 8 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నుంచి పెరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. ఇక్కడ అమరవీరుల నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జాతీయ జెండాని మనం చూస్తున్నటువంటి పెరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి జాతీయ జెండాని ఆవిష్కరిస్తాడు. ఆ తర్వాత పోలీసుల గౌరవందం వివిధ కమిషనరేట్ నుంచి వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి పోలీస్ అధికారుల గౌరవవందనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక పెరేడ్ గ్రౌండ్కి వస్తున్నటువంటి అధికారులందరూ కూడా అధికారులతో పాటు అమరవీరులు అటువైపు అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు మంత్రులు అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా పెరేడ్ గ్రౌండ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలిరానున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే పెరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కూడా ముమ్మరంగా చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పోలీసులు అధికారులు గౌరవందనం ఇచ్చేటువంటి పోలీసు అధికారులందరూ కూడా రిహార్సల్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. రేపు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి దాదాపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. 2.5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రజల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే అవకాశం ఉంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మరోవైపు హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇందిరమ్మ బీమా 5 లక్షల ఇందిరమ్మ బీమాకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవైపు ఉద్యోగుల పెన్షన్ల హెల్త్ ట్రస్ట్ పాలసీకి సంబంధించిన అంశాలు కావచ్చు, మరోవైపు మనం చూడొచ్చు అమరుల కుటుంబ సభ్యులకు ఆదుకునే దిశగా ప్రభుత్వం ఇప్పటికే కొంత కార్యాచరణ ఇచ్చింది. ఇప్పటికే ఒక కమిటీని కూడా నిర్మించింది. ఆ కమిటీకి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్తో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం ఇప్పటికే 2047 నాటికి తెలంగాణ రాష్ట్రము ఆర్థికంగా 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఫ్యూచర్ సిటీ విధి విధానాలకు సంబంధించిన అంశాలపై కూడా రేపు పెరేడ్ గ్రౌండ్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. రేపు ఉదయం ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. మనం చూడొచ్చు మొత్తం ఆల్మోస్ట్ స్టేజెస్ అన్ని కూడా కంప్లీట్ చేసిన జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ స్టేజ్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు డీజీపీ మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూర్చుంటారు. ఆ పక్కన ఉన్నటువంటి స్టేజ్లో మంత్రులు అటువైపు ఎమ్మెల్యేలు అధికారులు అటువైపు తమ పార్టీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నేతలందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి సంబంధించినటువంటి సపరేట్ గ్యాలరీస్ని కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా వారికి కేటాయించినటువంటి సీట్లలోనే వారు ఉండే విధంగా స్పెషల్ బోర్డ్స్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరోవైపు పాసెస్ ఇచ్చిన వారు వివిఐపి పాసెస్లు జారీ చేసిన వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇక లోపల ఎవరైతే పార్కింగ్ విషయానికి వస్తే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ కాకుండా పెరేడ్ గ్రౌండ్ అవతల వైపు గేట్ నెంబర్ 2 వైపు పార్కింగ్ ఉండే విధంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం అయితే రేపు జరిగేటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సైతము భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రేపు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఎలాంటి అనౌన్స్మెంట్ కార్యక్రమాలు అంటే ప్రజా సంక్షేమకు సంబంధించినటువంటి పథకాలతో పాటు నూతన పథకాలకు సంబంధించిన అంశాలపై కూడా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారా లేదా, హెల్త్ పాలసీకి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రోగ్రెసివ్ కార్డ్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు ఇందిరమ్మ బీమా భరోసాకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ అనౌన్స్మెంట్ ఏ విధంగా ఉంటాయనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతగానో ఉత్కంఠగా ఎరుస్తున్నారు. మొత్తం మీద రేపు జరిగేటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాత్రం పెరేడ్ గ్రౌండ్ మాత్రం సర్వం ముస్తాబైందని చెప్పవచ్చు. వీడియో శ్రావంతో సునీల్ రాజ్ పెరేడ్